హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజిటేబుల్తో హెల్తీగా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుందామండి. ఇది లంచ్లోకైనా కానీ, బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ, అదేవిధంగా స్నాక్స్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా వెజిటేబుల్స్తో బ్రెడ్ ఆమ్లెట్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారంటే. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. టొమాటో, 2 గ్రీన్ చిల్లీస్, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, వీటన్నిటి కూడా ఎంత వీలైతే అంతగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. ఒక 2 ఎగ్స్ని కొట్టి వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కలుపుతూనే ఉండండి. ఎయిర్ బబుల్స్ అనేటువంటివి ఎగ్స్ ఫామ్ కావాలి. ఆ విధంగా ఒక 2 మినిట్స్ వరకు బాగా కలపండి. మనం వేసుకున్న మిర్చి కానీ అన్ని స్పైసెస్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ లేదా ఆయిల్ వేసుకొని బ్రెడ్లని విధంగా ఫ్రై చేసుకోండి 2 వైపులా. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్తోని ట్రై చేయండి. బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్తీకి మంచిది. విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం బటర్ వేసుకోండి. వేసుకొని బ్రెడ్ని విధంగా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి అన్ని బ్రెడ్లను కూడా వేసుకోండి. 2 వైపుల విధంగా డిప్ చేసి వేసుకోండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత బ్రెడ్స్ పైన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. విధంగా అన్ని బ్రెడ్ల పైన వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోండి, టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ పైన మళ్ళీ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. విధంగా వేసుకొని మొత్తం అంతటా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మరొకసారి టర్న్ చేసుకోండి. విధంగా టర్న్ చేసుకోండి. తర్వాత ఆయిల్ లేదా బటర్ని బ్రెడ్ల పై నుండి అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే వెజిటేబుల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.